మంచు మోహన్ బాబు కుటుంబాన్ని వివాదాలు మాత్రం నీడలా వెంటాడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో కొత్త ఏడాది వేళ మంచు విష్ణు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. మంచు మోహన్ బాబు ఇటీవల తరచుగా వార్తల్లో ఉంటున్నారు. ఈ క్రమంలో సొంత కొడుకు మనోజ్ వర్సెస్ మోహన్ బాబుగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ ఘటన ఒకవైపు ఇండస్ట్రీలో మరోవైపు రాజకీయంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారినట్టు తెలుస్తోంది. అయితే మంచు మోహన్ మాత్రం కొన్ని రోజులుగా పోలీసులకు చిక్కకుండా ఉన్నట్టు తెలుస్తోంది. మంచు మోహన్ బాబు ఇప్పటికే అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. ఏ నిమిషమైనా ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. మరోవైపు ఆయన దుబాయ్ కి వెళ్లిపోయారని కూడా వార్తలు జోరుగా ప్రచారంలో ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మంచు ఫ్యామిలీ మరో వివాదంలో ఇరుక్కున్నట్టు తెలుస్తోంది. మంచు విష్ణు సిబ్బంది జల్పల్లి ఫారెస్ట్ లో అడవి పందుల్ని వేటాడిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మంచు విష్ణు సిబ్బందిలోని మేనేజర్ కిరణ్ చిట్టడవిలోకి వెళ్లి అడవి పందులను వేటాడినట్టు తెలుస్తోంది. వేటాడిన అడవి పందిని ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్ బంధించి తీసుకెళ్లినట్టు ఆ వీడియోలో స్పష్టంగా రికార్డ్ అయింది. అయితే అడవి పందుల్ని వేటాడటంపై ఇప్పటికే పలుమార్లు మంచు విష్ణు సిబ్బందికి హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై జంతు ప్రేమికులు మాత్రం మండిపడుతున్నారు. విష్ణు సిబ్బందిపై వన్యప్రాణుల చట్టం ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఫారెస్ట్ సిబ్బంది దీనిపై రంగంలోకి దిగనున్నట్టు కూడా తెలుస్తోంది.